హనుమాన్ తర్వాత మీకు బడ్జెట్లు పెరగాలి మామూలుగా అయితే అవును. వచ్చిన కలెక్షన్లు అవును. ఆ క్రేజ్ ని బట్టి అవును. బడ్జెట్లు పెరగాలి. అవును. ఈ సినిమాకి అది అడ్వాంటేజ్ అయింది. పెంచుకుందాం పర్లేదు, మన దగ్గర అంత స్తోమత ఉంది, అంత అంటే market ఉంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బడ్జెటే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మార్కెటే ఈ సినిమా బడ్జెట్లు మేము ఫిక్స్ అయ్యాము సార్. అంటే ఒక అంబిషియస్ అటెంప్ట్ చేద్దాం అనుకున్నప్పుడు హనుమాన్ ముందే ఆయన విశ్వ గారు అంత అంబిషియస్ గా ఈ కుర్రాలు కష్టపడతారు, తేజ మీద నమ్మకం ఉంది, కార్తిక్ మీద నమ్మకం ఉంది, సిన్సియర్ ఎఫర్ట్ పెట్టండి, మిగతాది ఎప్పుడు సక్సెస్ ఫెయిల్యూర్ అనేది అది దైవాధీనం, ప్రజలు వాళ్ళు ఇవ్వాల్సింది, మన చేతిలో ఉండేది కాదు. బట్ ఎఫర్ట్ అనేది మన చేతిలో ఉంది కదా, మేము పెడతామని ఆయనకు తెలుసు సార్. ఆయన కూడా అలాగే పెట్టారు ఈ సినిమా పట్ల. సో హనుమాన్ ఏం చేస్తుందో, అది ఎంత స్కేల్కి వెళ్తుందో తెలియక ముందే ఈ సినిమాని ఇలా తీద్దామని ముందే ప్లాన్ చేసుకుని వెళ్ళిపోయాం. అండ్ ఇన్ ద హనుమాన్ రిలీజ్ అవటం అడిషనల్ బెనిఫిట్ అయింది మనకి. బట్ ఈ సినిమాకి ఎంత కావాలి, ఎలా కావాలి అలాగే తీసాం తప్పితే ఏదో మార్కెట్ ఉంది కదా, లేకపోతే హనుమాన్ హిట్ అయింది కదా అని హనుమాన్ హిట్ అయింది కదా, సేల్ ఉంది కదా, అది చేయలేదు సార్. హనుమాన్ కూడా అలాగే చేసాం సార్. మేము అంతా కొత్త వాళ్ళం. మేము ఆ రోజుకి మేము చేసిన బడ్జెట్లు ఆ విజువల్స్ కి తక్కువైనా, ఆ బడ్జెట్ ఆ సినిమాకి ఆ బడ్జెట్ తక్కువైనా, మా మీద బడ్జెట్ వాజ్ బిగ్. కాకపోతే ఆ బడ్జెట్ మించి ఉంది విజువల్స్. కరెక్ట్. బట్ సినిమాకి ఏం కావాలో అది చేసాం సార్. ఇన్ ద సేమ్ వే మిరాయి కూడా అలాగే ప్లాన్ చేసుకుని వెళ్ళడం జరిగింది. ఇట్ ఈస్ నెవర్ అబౌట్ బడ్జెట్ సార్. రేపు పొద్దున ఏదైనా ఒక క్యూట్ స్టోరీ, ఏదైనా ఒక క్రేజీ కాన్ఫ్లిక్ట్, ఏదైనా చాలా చిన్న సెటప్ వస్తే ఐ విల్ బి మోర్ దెన్ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ ఇట్. ఇట్స్ నాట్ అబౌట్ బడ్జెట్ సార్. ఆ కథకి ఏం కావాలో అది చేద్దాం అని. ఇప్పుడు బడ్జెట్ మీరు సినిమా చేస్తున్నప్పుడు బడ్జెట్ లెక్కలు మీరే తీసుకుంటారా? అంటే ఇంత అయిపోద్దేమో, మన మార్కెట్ దాటేస్తుందేమో, అది ప్రొడ్యూసర్ ఏమైపోతాడు ఒకవేళ అటు ఇటు అయితే, అది ఇన్వాలంటరీగా మైండ్ లో తిరిగిపోతూ ఉంటుంది సార్. అది స్పెసిఫిక్ గా పేపర్ పెన్ పెట్టి వేయాల్సిన అవసరం లేదు. ఇన్ని సినిమాలు ఎక్స్పీరియన్స్ తర్వాత ఒక కథ విని ఐడియా వినంగానే అప్రాక్సిమేట్ నంబర్స్ అయితే వీ కెన్ క్యాల్కులేట్. మీరు కొన్నిసార్లు మాట్లాడుతూ ఇండియన్ స్క్రీన్ మీద ఇలాంటి విజువల్ ఇది వరకు చూస్తుండరు అని చెప్పారు. మామూలుగా అలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం చాలా రిస్క్ తో కూడిన. ఏమన్నారండి? ఇండియన్ స్క్రీన్ మీద ఇలాంటి విజువల్ చూస్తుంటారు, మిరాయి విషయంలోకి వస్తే చూడని విజువల్స్ ఏవో ఇస్తున్నాం అన్నట్టు మాట్లాడారు. నిజంగా అలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం చాలా రిస్క్ ఫ్యాక్టర్ అన్నమాట. ఏదో ఊహించుకుని వస్తారు జనాలు థియేటర్ కి, వాళ్ళని ఎంతవరకు సాటిస్ఫై చేస్తారు? సాటిస్ఫై చేస్తాం సార్. అంటే నేను యూజువల్గా ముందు నుంచి తెలుసు, ఆడియన్స్ కూడా అందరూ నన్ను చూస్తూనే ఉన్నారు. నేను ఎప్పుడు టాల్ క్లెయిమ్స్ కానీ లేకపోతే ఏం చేయను. ఐఎమ్ ఓన్లీ టాకింగ్ అబౌట్ ద కైండ్ ఆఫ్ ఎఫర్ట్ దట్ వీ హ్యావ్ ఇన్వెస్టెడ్ ఇన్ టు ద ఫిల్మ్. సినిమా టీజర్ ట్రైలర్లో చెప్పినట్టు చాలా చాలా సింపుల్గా అర్థమైపోయే ఒక కథ. ఎక్స్ట్రాడినరీ యాక్షన్ బ్లాక్స్ ఉంటాయి సినిమాలో. ఒక మదర్ సంకల్పం కోసం కొడుకు ఎంత దూరం వెళ్ళాడు, తనకి జరిగిన అన్యాయం కోసం మనోజ్ గారి క్యారెక్టర్, తనకి జరిగిన అన్యాయం కోసం మనోజ్ గారు ఏమైనా చేసి ఆ 9 పుస్తకాల నాలెడ్జ్ని ఎలాగా సేకరించుకుందాం అనుకున్నారు, సేకరించుకుని ఆయన క్రియేట్ చేద్దాం అనుకున్న డిస్ట్రక్షన్ ఏంటి, దాన్ని హీరో ఎలా ఆపాడు, ఇది కథ సార్. ఇందులో మీరు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లు తీసుకున్న, ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్లు తీసుకున్న, మామూలుగా ఎమోషన్ అంటే మనం ఎంత ఫ్యాంటసీ సినిమాలో అయినా ఎమోషన్ వరకు మనం ఫ్యాంటసీ వాడాం సార్. అది సింపుల్గా మనకి తెలిసిన ఓల్డ్ ఫార్మాట్ స్టైల్లో చెప్పడం జరుగుతుంది. ఈ సినిమాలో అలా కాదు సార్. నేను మీకు ఫ్లాష్ బ్యాక్లు చెప్తున్నా, ఎమోషన్ చెప్తున్నా, ఏది చెప్తున్నా అందులో ఒక ఫ్యాంటసీ, ఒక విజువల్, ఒక హై, ఒక మ్యూజికల్ హై అన్నీ కలగలుకుంటుంది. అండ్ ఈ జర్నీ ఎంత ఎక్సైటింగ్గా ఉంటుంది. వేరే నోబడి ఆల్రెడీ ఒక ఆ దైవ గ్రంథాల లాంటి పుస్తకాల్లోని నాలెడ్జ్ని, సగం నాలెడ్జ్ తనలో ఉంచుకున్న మనోజ్ గారిని ఎదుర్కోవటం ఈ నోబడి కుర్రాడికి ఎంత కష్టంగా ఉంటుంది, ఈ జర్నీ ఎంత ఎక్సైటింగ్గా ఉంటుంది, వీడు ఎక్కడ బయలుదేరాడు, ఎక్కడికి వెళ్ళాడు, ఎలా మొదలయ్యాడు, ఎలా ఎండప్ అయ్యాడు అనేది కథ సార్. ఒక మ్యాన్ సూపర్ మ్యాన్ అవడం అంతే. సూపర్ మ్యాన్ అవటం కూడా కాదు సార్. అంటే వాళ్ళ అమ్మ సంకల్పం కోసం వీడు ఎంత దూరం వెళ్ళాడని కోర్ లెవెల్లో చాలా ఎమోషనల్ డ్రివెన్ ఫిల్మే సార్ ఇది. బట్ పైన అడ్వెంచర్, యాక్షన్, లాట్ ఆఫ్ ఫ్యాంటసీ చుట్టూ ఆద్యాంతం మీకు ఇది ఆల్రెడీ మనం చూసాంలే అనేలాగా అసలు ఏది ఉండదు సినిమాలో. టీజర్ లో నాకు లాస్ట్ షాట్ చాలా విపరీతంగా నచ్చింది. అంటే క్యూరియాసిటీ, స్క్రీన్ మీద ఏదో జరగబోతుందన్న క్యూరియాసిటీ పెంచింది. అది ఆ లాస్ట్ షాట్ గురించి
ఏమైనా ఇంకొంచెం క్లూ ఏమైనా ఇస్తారు? ఏం లేదు సార్, ఈ మొత్తం ఇప్పుడు నేను ఏదైతే కథ మీకు నరేట్ చేశానో ఈ కథలో ఇంతటి ఒక డిస్ట్రక్షన్ జరుగుతూ ఉంటే ఈ యుగంలో దీనికి ఇతిహాసాస్కి ఉన్న కనెక్షన్ ఏంటి, దీనికి ఉన్న సొల్యూషన్ ఏంటి, ఆ సొల్యూషన్ ఆల్రెడీ ఇతిహాసాస్లో మన పురాణాల్లోనే పెట్టుబడి ఉంది, దాన్ని ఇప్పుడు ఎలాగ వెలికి తీస్తారు అనేది ఒక ఐడియా. అది సినిమా స్టార్టింగ్ నుంచే ఇన్బైబ్ అయి ఉంటుంది సార్ సినిమాలో.